नाथाय रुक्मिणेशाय नमो वेदांतर అన్నపూర్ణాదేవిని స్వామి వారి మీద వేశాం. అది ఎంత మహాప్రసాదం అవునా. ఇక్కడ నేను వాట్సాప్లో పెట్టా, ఫోన్లు చేస్తుంటే చెప్పా, మళ్ళా ఇక్కడికి వచ్చి నేను ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు నేను తినాలా వద్దా. అప్పుడు నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే, ఇక్కడ అన్నాభిషేకం చేసిన అన్నం తింటే పుణ్యం వస్తుందో, మీరు ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందో. అన్నము అందరూ అన్నము అన్నదానం అన్ని చోట్ల జరుగుతుంది. కానీ శివుడు మీద పడ్డ మెతుకు నీ నోట్లో పోవాలంటే నువ్వు ఎంత అదృష్టం చేసుకుని ఉంటావు. అది అదృష్టమా, ఉపవాసం ఉంటే అదృష్టమా? మీరు నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా ఎవ్వరు ప్లేట్లు పట్టుకొని ఉంచినందుకులే, చక్కగా కూర్చుంటే స్వాములు వచ్చి వడ్డిస్తారు. విన్నారా? ఒక్కొక్కళ్ళు దర్శనం చేసుకోండి, గోత్రనామాన్ని చెప్పి అర్చన చేయించుకోండి రండి. అది ఉదయం 7:30-8 నుంచి ఆయన అలంకరణ చేసిన దగ్గర నుంచి సాయంత్రం స్వామి వారి ఏకాంత సేవ చేస్తాం. ఏకాంత సేవ చేసేంతసేపు స్వామి వారి యొక్క ఎదురున్న 2 గంటల ఉంటుందన్నమాట. అదే విధంగా సాయంత్రం 7:15 ఇక్కడ సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తాం. హనుమాన్ చాలీసా పారాయణ చేసిన తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రము చదువుతాం. చదివి స్వామివారి వక్షస్థానికి 2 చేతులు పెట్టి స్వామివారికి ఏకాంత సేవ చేసి ఆఖరి హారతి ఇచ్చి, ఈ అడుగు నేను ఎవరైతే అర్చక స్వామి ఆలోచించారో డ్యూటీలో ఆ స్వామి అడుగు తీసి బయట పెట్టంగానే కదిలే వాళ్ళు నిశ్చలం అయిపోతాయి. అంటే స్వామివారు మళ్ళీ తన యోగ నిద్రలోకి వెళ్ళారని మనకు అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మంగళవారము శనివారం మాత్రమే జరుగుతుంది. విశేషంగా ఆ రోజైతే ఎవరైతే భక్తులు న్యాయబద్ధమైన కోరికలు ఎవరైతే కోరుకుంటారో వారి ఈత బాధను ఖచ్చితంగా స్వామివారు తీరుస్తున్నారు. అదేవిధంగా గత సంవత్సరం రోజుల నుంచి ఒక విధంగా ఉంది. ఈ దీపాలు ఏదైతే ఎప్పుడైతే మొదలైందో మంచి భక్తులు విశేషంగా పెరగడము, వాళ్ళ అనుకున్న కోరికలు కూడా తీరడం జరుగుతుంది. కావున ఎవరైనా భక్తులు వాళ్ళ ఈత బాధలు ఎవరైనా ఉన్న వాళ్ళు వచ్చి ఆలయంలో స్వామివారి యొక్క పూజ చేసుకుని వెళ్ళచ్చు.